ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం, ఆయనకి ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం. అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఏమైనా 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 గీసుకోవడానిక ప్రధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి? ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తెరలేపారు? మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక మనిషి అనేవాడెవడన్నా మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు. మీకు సుప్రీంకోర్టు అక్షంతలు వేసినా ఇంకా సిగ్గురాల. ఆధ్యాత్మిక కుట్రకు ఎవరు తెరలేపుతుంది? మీరు కదా ఇన్ని ఆలయాలు, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? మరి 19 నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ నేపిద్దామా? దానికి సిద్ధమా? మరి ఆధ్యాత్మిక కుట్రకు తెరలేపింది ఎవరు రాజకీయంగా ఈరోజు తిరుమలను కానీ మిగిలిన గుళ్ళు కానీ వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఊరకు రోజు సొల్లు కబుర్లు, పోసుకోలు కబుర్లు ఈ కాదు కదా ఆధ్యాత్మిక కుట్ర. ఏది వెళ్ళి శ్రీలంకాన్ని పగలగొట్టమని చెప్పి మేము చెప్పామా? లేదంటే తిరుమల అదే విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంట్ కట్ చేయమని మేము చెప్పామా ఆధ్యాత్మిక కుట్ర అంటే? లేదంటే ఆవు పాలులో పురుగులు రమ్మని చెప్పి మేము చెప్పామా? లేదా పురుగులు తీసుకెళ్ళి మేము అనేసామా? మాట్లాడటానికి చంద్రబాబు నాయుడికి సిగ్గు సరం ఎటు లేదు. నీ ఖచ్చితంగా ఈ దేవుడితో పెట్టుకున్నావు నువ్వు. దేవుడు లడ్డులో ఏదైతే జంతువులు కొవ్వన్నట్టు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాయశ్చిత్తం అనిపించే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నా. మేమన్నామా మీకు కనీసం మీకు రాష్ట్రం అన్న భావం లేదు, కనీసం కుల భావన అన్న తెచ్చుకోండి, కులమంతా నాకు ఓట్లు వేయండి. మనాడు ఎవడు ఇప్పటి వరకు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు ఏదో ముష్టేస్తా అన్నారు, కనీసం నేను ఆ ముష్టి అన్న తీసుకుంటా, మీరు కుల ఫీలింగ్ తీసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందా? మీరు అన్న పవన్ కళ్యాణ్ అన్నాడా? ఐఆమ్ అన్అపాజ్, అది నాకు రాదులే కానీ ఆయన భాష, అదే టింగ్ టింగ్ అదే అంటాడు కదా, సనాతన అన్అపాలజిక్ అది నాకు రాదు ఆయన చెప్పింది, ఎందుకంటే ఆయన అంటే సినిమా డైలాగులు చెప్పినట్టుగా అన్అపాలజిస్ట్ అదే అట్ట సనాతని అని చెప్పి ఆ వేషం, పొద్దునేమో ఆ వేషం, రాత్రేమో ఇంకో వేషం. ఈ వేషాలు ఏమని మేము చెప్పామా? ఎవరు మతాల మధ్య మీకు మతం అంటే ఇది లేదు, నేను వెళ్ళి మెట్లు గడుగుతా, సనాతన డ్రామా అప్పుడు కొత్తగా ఎత్తుకున్నా, ఒకరోజు చెగువేరా ఒకరోజు హిందూ మతం, ఈ ఎత్తుకోమని మేము చెప్పామా? ఈరోజు మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని, ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లు వేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఎవరు హిందూ మతం, ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు? 40 గుళ్ళు విజయవాడలో కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. 29 మంది పుష్కరాల్లో చంపింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికేమైనా పాపభీత ఉందా? గోదావరి పుష్కరాల్లో చనిపోతే రాద్ధాంతం చేస్తున్నారు, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలేదా, రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదని చెప్పి హేళనగా మాట్లాడింది ఎవరు? ఇప్పుడు చెప్పాలంటే మతాలు కులాలని అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు. 19 నెలల నుంచి గుడ్డిగాడికి పళ్ళు దోమవుతున్నారంట, ఖాళీ లేదా, దోచుకునే పనిలో ఉన్నారా? ఎనీ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నేను అంటున్నా కదా, ఈ 19 నెలల్లో మా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేశారు. ఏది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అన్నారు, తర్వాత ఏమన్నారు? కల్తీ నెయ్యి అన్నారు. జంతువుల కొవ్వుకి కల్తీ నెయ్యికి తేడా ఉంది కదా. సో ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ కొద్దిసేపు రసాయనాలు అంటారు. అసలు వాడామని కొద్దిసేపు చెప్తారు, వాడలేదని కొద్దిసేపు అంటారు. 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించామని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఆ ప్రసాదం మేము అక్కడికి తీసుకెళ్లి ఇచ్చాము బాగుందని ఒకళ్ళు ఆయన అంటాడు. ఎవరు నోటికి వచ్చి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము వ్యవహరించాం. అందుకనే వీళ్ళు మా మీద ఏమీ చేయలేక ఇప్పటికీ కేవలం ఆరోపణలు చేస్తా 2 సంవత్సరాలు అవుతున్న ఆరోపణలకే పరిమితం అయ్యారు. అదే ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోమంటున్నాం కదా. మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్ గా దేనికైనా సిద్ధం అంటున్నాం. ఓ పని చేద్దాం, 2014 నుంచి 2000 ఏదైతే ఇప్పుడు 26 వరకు, అంటే 26 జనవరి వరకు ఎంటైర్ అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవరు తప్పు చేశాడో తెలియదు కదా, ఒకటి కాదు అన్నిటి మీద ఇద్దాం. వాళ్ళు రెడీగా ఉన్నారా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ మేము సిద్ధం, మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అంటున్నాం. వాళ్ళు తప్పు చేసి భయపడతా ఉన్నారు కాబట్టి అతని కేసుల్ని అతనే దొంగలాగా కొట్టేయించుకుంటా ఉన్నాడు. ఏసీబీ చెప్పినా, ఏదైతే హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, ఏదైతే దర్యాప్తు సంస్థలో ఉన్న అధికారులని ప్రభావితం చేసి తన కేసులను తానే కొట్టేయించుకున్నాడు. అలాంటి పిరికాడుతో డిస్కషన్ ఏంది? సో వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసుకున్నా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మేము సూటిగా అడుగుతున్నాం. మీరు వ్యక్తిగత విమర్శలు కాకుండా అడిగిన దానికి సమాధానం చెప్పండి. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పండి.
సింహాచలంలో 7 తొక్కిసలాట జరిగితే ఏమన్నారు? అదేదో సారీ గోడ కూలి చనిపోతే 7 గోడ ఏదో కూలిందిలేండి అన్నారు. 5 మంత్రులు వారం రోజుల నుంచి అక్కడే ఉన్నారు, దాన్ని ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తా. కాశీబొగ్గలో 9 మంది చనిపోతే అది ప్రైవేటు గుడి అన్నారు. ప్రైవేటు గుడి ఏంటి అంటే మాకు సంబంధం ఉంటుందా? ప్రైవేటు పబ్లిక్ అని ఉంటుందా ప్రభుత్వానికి? సో చూడాల్సిన బాధ్యత అలగలేదా? వాళ్ళు తప్పించుకునేటటువంటి కార్యక్రమం దాన్ని మా మీద బురజల్లటం వాళ్ళకి అలవాటే. నేను ఒకటే చెబుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, ఈ దారుణాలు దేవాలయాల మీద మరీ ముఖ్యంగా జరుగుతున్నాయి. దేవాలయ భూముల్ని ఏ విధంగా దోచేసే కార్యక్రమం జరుగుతుందో దీని మీద మరి వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి సిద్ధమైతే చెప్పమని అడుగుతా ఉన్నాను.